మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అదే మద్యం నుంచి వేల కోట్ల కమిషన్లు దండుకున్నట్లు సిట్ తేల్చింది. మద్యం స్కామ్ కు రాజ్ కసిరెడ్డి సూత్రధారి కాగా కంపెనీల నుంచి కమిషన్ల వసూలులో ఆయన తోడలుడు చాణక్య కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. డబ్బు మొత్తాన్ని రాజ్ కసిరెడ్డికి అందించేవారని, అక్కడి నుంచి మిథున్ రెడ్డి, సాయిరెడ్డి, బాలాజీ, వైఎస్ అనిల్ రెడ్డిలకు చేరేవని తెలిపింది. వీరి ద్వారా వివిధ రూపాల్లో అంతిమంగా అప్పటి సీఎం జగన్ కు కమిషన్లు చేరేవని సిట్ నిర్ధారించింది. వ్యక్తిగత రాజకీయ లాభాల కోసం మద్యం వ్యాపారం నడపడాన్ని రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద కుంభకోణంగా సిట్ అభివర్ణించింది. మద్యం స్కామ్ లో 300 నుంచి 400 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని సిట్ తెలియజేసింది. మద్యం కుంభకోణం కేసులో 8వ నిందితుడిగా ఉన్న బోనేటి చాణక్యను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఆయన రిమాండ్ రిపోర్టులో అనేక సంచలన అంశాలు పొందుపరిచారు. ఆ నివేదిక ప్రకారం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 ద్వితీయార్థంలో హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్ యజమానులను భేటీకి పిలిపించారు. మద్యం కుంభకోణానికి అక్కడే బీజం పడింది. ఏపీకి లిక్కర్ సరఫరా చేయాలంటే కనీసం 12% కమిషన్లు ఇచ్చిన వారికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చారు. ఆ సరుకునే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంచారు. ఈ వసూళ్లను సుమిత్ అనే వ్యక్తి పర్యవేక్షించారు. ఆ తర్వాత చాణక్య రంగంలోకి దిగారు. వ్యాపారులకు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు చేసిన వెంటనే చాణక్య నుంచి ఫోన్లు వెళ్లేవి. తర్వాత 2 రోజుల్లో కమిషన్ ముట్టజెప్పాల్సిందే, లేదంటే తదుపరి ఆర్డర్లు ఆపేసేవారు. ఇక 12%తో మొదలైన వసూళ్లు 20% వరకు చేరాయని సిట్ తెలియజేసింది. నెలవారీ కమిషన్ల మొత్తం 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలకు చేరింది. ఈ డబ్బులు బులియన్ వ్యాపారాలు, బోగస్ కంపెనీలు, హవాలా మార్గాల ద్వారా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్కు చేరాయి. బంగారు నాణాలు, గార్మెంట్స్, ప్రచార వస్తువుల పేరుతో జీఎస్టీ ఇన్వాయిస్లు తీశారు. కానీ అవేవి రవాణా కాలేదు అని టోల్గేట్ డేటా ద్వారా తెలియజేసింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 2018-19లో మెక్డోవెల్స్ బ్రాందీ 22.7 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023-24 నాటికి 5 లక్షల యూనిట్లకు పడిపోయినట్లు సిట్ తెలియజేసింది. ఇంపీరియల్ బ్లూ విస్కీ 20 లక్షల నుంచి 7 లక్షల వరకు యూనిట్లకు, కింగ్ ఫిషర్ బీరు 1 కోటి నుంచి 11.8 లక్షల యూనిట్లకు తగ్గిపోవడానికి కమిషన్లు చెల్లించకపోవడమే కారణమని సిట్ వివరించింది.